హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మై ట్వింక్లింగ్ స్మైల్స్. చెప్పాను కదా నిన్న మా వారి బర్త్డే జరిగిందని చెప్పి, అది వీడియో నిన్న పోస్ట్ చేయడం కుదరలేదు, అందుకే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ కనిపిస్తున్న కేకే నేను ప్రిపేర్ చేసింది, మై ఓన్ ప్రిపరేషన్, ఫస్ట్ టైము. అయితే టేస్ట్ చాలా బాగా వచ్చింది, కానీ నాకు అది స్టోర్ చేయడానికి కరెక్ట్ ప్లేస్ సరిపోక బయట ఉంచేసా. కొంచెం గట్టిగా అనిపించింది, అందుకే కోయడానికి కూడా కష్టపడుతున్నారు. ఎందుకు ఇంత రిస్క్ తీసుకొని ఓన్గా ప్రిపేర్ చేశా అంటే, పిల్లలు ఒకటే మన కేక్ అని బయటది కావాలని అడుగుతున్నారు. ఇంకా బయట నుంచి తెప్పియడం ఇష్టం లేక, అది కాక ఈ మధ్య కేక్ మీద చాలా ఇన్సిడెంట్స్ అయితే చూసాం కదా, అలాంటివి మళ్ళీ ఎక్కడ జరుగుతాయో నన్న భయంతో ఇంట్లో ప్రిపేర్ చేశాను. ఇక పైన ఇది బాగా వచ్చింది కాబట్టి ఇక నుంచి నేనే చేద్దామని గట్టిగా ఫిక్స్ అయ్యా. సో మా పాప అయితే తన ఓన్గా గ్రీటింగ్ ప్రిపేర్ చేసింది ఈసారి, వితౌట్ మై హెల్ప్ అనమాట. సో ఒక దాంట్లో ఏమో వాళ్ళ చెల్లి ఇచ్చినట్టు ప్రిపేర్ చేసి ఇచ్చింది, దాంట్లో చాక్లెట్ పెట్టింది. ఇంకొకటేమో తన సైడ్ నుంచి గిఫ్ట్ గ్రీటింగ్ కార్డ్ లాగా ప్రిపేర్ చేసి ఇచ్చింది. ఓపెన్ చేయడానికి కాస్త టైం పట్టింది, కానీ చదివేదానికి పెద్ద టైం పట్టలేదు. కంటెంట్ ఏంటి అంటే, హ్యాపీ బర్త్డే డాడీ, యు ఆర్ మై హీరో అండ్ బ్రేవ్ పర్సన్, లవ్ యూ అని చెప్పి రాసింది. ఫైనల్గా అవి చదువుకున్నప్పుడు మాత్రం శంకర్ హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఎనఫ్ అనిపించింది. పేరెంట్స్గా ఇంకేం కోరుకుంటాం పిల్లల నుంచి, వాళ్ళ ఉద్దేశం ఎలా ఫీల్ అవుతున్నారనే తన మాటల్లో తనకు వచ్చినట్టు రాసింది. కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా ఉన్నాయి, కానీ వాళ్ళ డాడీ చెప్తున్నారు నెక్స్ట్ టైం ఇలా రాయాలని. ఫైనల్లీ కేక్ కటింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ లంచ్ అనుకున్నాము. ఇంకా అన్న వాళ్ళని కూడా మా ఇంటికే ఇన్వైట్ చేసా. ఈరోజు ఏదైనా సెలబ్రేషన్ అంటే ముందు అవుటింగ్ ప్లాన్ చేసేవాళ్ళం, బట్ ఇప్పుడున్న సమ్మర్కి హీట్కి బయటకి ఎక్కడికి ప్లాన్ చేయలే, ఇంట్లోనే సరదాగా టైం స్పెండ్ చేసాం అందరం కాసేపు. ఈవినింగ్ మాత్రం కాసేపు అలా పార్క్కి వెళ్ళేసి వచ్చాం, మన ఇంటికి దగ్గరలో ఉన్న పార్క్కి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏమన్నా మీ ఆలోచనలో ఉన్న టిప్స్ ఏమన్నా షేర్ చేయగలిగితే చేయండి, నాకు నెక్స్ట్ యూస్ఫుల్ అవుతాయి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అన్నీ అప్పటికప్పుడు అనుకున్నా కూడా ప్రశాంతంగానే కేక్ కటింగ్ అయితే జరిగింది, కానీ ఏదన్నా కొంచెం ముందుగా ప్లాన్ చేసుకుంటే అందరినీ కొంచెం ఇన్వైట్ చేసుకొని మనకి దగ్గరలో ఉండే వాళ్ళని సెలబ్రేట్ చేసుకోవచ్చు. కానీ అంత ప్లానింగ్ ఏం లేదు, నైట్ అప్పటికప్పుడు అనుకొని కేక్ ప్రిపేర్ చేశాను, జస్ట్ కేక్ కట్ చేపిద్దామని. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.